నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్వశక్తి మహిళా భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇచ్చే చీరలను మహిళలకు పంపిణీ చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈరోజు ఒక అన్న అక్క చెల్లెలకు ఆడబిడ్డ సారె పెడతారు. ఎప్పుడు పెడతారు? అయితే రాకెట్ల పొన్నం కన్నా ఎవడు ఇంట్లో ఓడి బియ్యం పోసుకున్నప్పుడు అన్న ఆ రోజు కూడా అన్న ఏ చీర పెడుతున్నా చూస్తుంది కదా, ఆ చీర విలువెంతో అడగదు. అన్న ఏది పెట్టినా కూడా సారెలాగా భావిస్తుంది. అందుకే ఆ సాంప్రదాయాన్ని భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా దసరా పండుగకు బతుకమ్మకు అందరూ ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఆడుకోవాలనుకుంటారు. కానీ కొత్త చీర కట్టుకోవాలని, కొత్త చీరతోటి ఆడుకోవాలని అనుకుంటారు. కానీ తెలంగాణలో ఆర్థిక ఇబ్బందితో కొన్ని పండుగలకు కొంతమంది చీరలు కొనుక్కునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆడబిడ్డలు వారు సొంత ఖర్చులతో కూడా కొనుక్కోలేకపోతే ప్రభుత్వమే ఒక సోదరుడిగా భావించేసి ఆ రోజు ప్రప్రదంగా దసరా బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పెట్టేటువంటి సాంప్రదాయంతో మొదలై తర్వాత ముస్లిం సోదరీమణులు కూడా మా పండుగకి ఇవ్వని చెప్తే రంజాన్ కూడా తోఫా కింద కూడా వాళ్ళకి ఇవ్వడం, తదనంతరం క్రిస్టియన్ సోదరుడంగా మాకు కూడా తోఫాలు ఇవ్వని చెప్తే ఆ రోజు కూడా క్రిస్మస్ సోదరు కూడా క్రిస్మస్ కూడా ఆ రోజు క్రిస్మస్ కూడా వాళ్ళకు బట్టలు పెట్టే సంస్కృతి భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. అంటే తెలంగాణలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు తన పండుగలు ఘనంగా ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వమే ఒక సదరుగా భావించి ఆ రోజు తెరలేపిన సాంప్రదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ ఈ రోజు కూడా మా చిత్రం మీద మా ఆడబిడ్డలకు సారె పెడుతున్నామంటే తోబుట్టుకు సారె ఇచ్చినాకే భావిస్తున్నాం. అందుకే ఈరోజు మీరందరూ కూడా రాబోయే పండుగకైనా ప్రభుత్వమే ఒక సోదరుగా భావించుకొని, ప్రభుత్వమే ఒక అండగా, ప్రభుత్వమే మనకు అండగా, ప్రభుత్వమే మనకు బాధ్యతగా ఈరోజు సారె పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఈ చీరలు మీ కుటుంబాల్లో వెలుగు నింపాలి, కొత్త పండుగలు కట్టుకొని మీరు మీ కుటుంబం సుఖశాంతులతో బతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈసారి మీ కుటుంబాలలో వెలుగు నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.